అనే ముద్ర ఆవిడ మీద వేసాము. ఒక ఆడ అమ్మాయి మీద, అది కూడా ఒక సెలబ్రిటీ ఆవిడ, అవును, బిగ్ బాస్కి వెళ్ళిన సెలబ్రిటీ. ఆవిడకి రేపు గొప్ప గొప్ప కెరీర్ ఆవిడ వెయిట్ ఫ్యూచర్, చేస్తుంది, ఒక పెళ్లి లైఫ్ కోసం వెయిట్ చేస్తుంది, రేపు ఒక నీలాగే ఒక మంచి బాబుని కూడా కనాలనుకుంటుంది. అటువంటి ఆవిడ జీవితం మొత్తం నాశనం చేసింది. అవును, ఇటువంటి స్టేట్మెంట్ తోటి ఏమి సాక్ష్యం లేకుండా ఇదిగో నడిచెళ్ళారు. కాబట్టి ఇది అదే. సో అయితే ఆవిడ చెప్పిన కంప్లీట్ పాయింట్ ఏంటంటే, ఆవిడ గనక కోర్టులో దావా వేస్తే పరువు నష్టం దావా 50 కోట్లు వేయచ్చు ఈవిడ మీద. ఈవిడ గిస్మత్ మండి కాదు, ఇంకే కాదు, అన్నీ కట్టాలి ఈవిడ. దీనికి తోడు ఆవిడ ప్రస్తుతం ఆవిడ సమాధానం చెప్పడానికి కూడా బయట లేదు, బిగ్ బాస్లో ఉంది ఆ టైంలో. సో అదే రీజన్ అయ్యి ఉండొచ్చా మరి? అంటే ఇప్పుడు నేను ఇట్లా చేసినా కూడా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు లేరు, ఆవిడ ఇక్కడ లేదు. ఒకవేళ అంటే ఆవిడ కూడా ఆల్రెడీ సెలబ్రిటీ, ముందుకు వచ్చి మాట్లాడలేదు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉంది కదా. ఎందుకంటే ఒక అన్నయ్యో లేకపోతే తండ్రో ఉంటే గట్టిగా వెళ్ళి చెప్పు తీసుకుని నా చెల్లెల్ని ఇట్లా అంటావే, నా కూతురు ఇట్లా అంటావే అని గట్టిగా వెళ్ళి వేసుకుంటారు. అవును, దమ్మున్న వాళ్ళు అయితే. లేకపోతే కేసులు పెడతారు. అమ్మాయికి పాప నాన్న లేరు, అవును, రీతు చౌదరి వాళ్ళ నాన్న లేరు, అండ్ ఏదో ఇంతకుముందు ఏదో బ్రేకప్ అయిపోయింది. సో ఎటువంటి బయట సపోర్ట్ లేదు పాప. వాళ్ళ అమ్మగారు పెద్ద ఆవిడ ఇది చూసి ఏడ్చి 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 ఇంక ఏం చేసేలాగా ఆవిడ పోలీస్ స్టేషన్ పరిగెత్తింది. మియాపురం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిగెత్తి, అయ్యా నా కూతురి మీద ఇట్లా లేనిపోయిన అభాండాలన్నీ వేస్తున్నారు, మీకు ఒక అక్క చెల్లి ఉంటుంది కదా, ఇలా వేస్తే ఊరుకుంటారా సార్, కంప్లైంట్ తీసుకోండి సార్, ఎఫ్ఐఆర్ చేయండి సార్ అమ్మాయి మీద అంటే కంప్లైంట్ అయితే తీసుకున్నారు. కానీ ఆవిడెవరు? ఆవిడ తలుచుకుంటే 4-5 పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కరిని